పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరొక వైపు అభిమానులను అలరించటానికి తాను సంతకం చేసిన 3 సినిమాలను త్వరగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ హరిహర వీరమల్లు సినిమాతో జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్ మరొక వైపు ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తవడంతో పవన్ కళ్యాణ్ తనకున్న బిజీ షెడ్యూల్ని కూడా పక్కనబెట్టి ఓజీ సినిమా కోసం డేట్స్ కేటాయించారు. ప్రస్తుతం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం నారా వారి కాబోయే కోడల్ని తీసుకోబోతున్నట్టు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ సినిమాలో నారా రోహిత్ కాబోయే భార్య సిరిలేళ్ల ఒక కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇకపోతే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది అని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి కూటమితో రాజకీయ ప్రయోజనాలు కాదు, సినిమా ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. హీరో నారా రోహిత్ ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వయానా తమ్ముడి కొడుకు. ఇప్పుడు సిరికి వరుసకు సీఎంకి కూడా కోడలవుతుంది. దీంతో కూటమి ఇప్పుడు 2 రకాల ప్రయోజనాలను పొందుతోంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రతినిధి 2 సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన సిరిలేళ్ల ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాలో హీరోగా నటించిన నారా రోహిత్తో పెళ్లిపీట లెక్కబోతోంది అని ప్రకటించారో అప్పటి నుంచి ఆమె భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 13వ తేదీన నారా రోహిత్, సిరిలేళ్ల నిశ్చితార్థం 2 కుటుంబాల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. సిరి ఆస్ట్రేలియాలో తన చదువులు పూర్తి చేసింది. కానీ సినిమా మీద, నటన మీద ఉన్న ఆసక్తితోనే ఇక్కడికి వచ్చిన ఈమె ప్రతినిధి 2లో అవకాశం అందుకుంది. అందులోనూ ఆ సినిమా హీరో నారా రోహిత్తో 7 అడుగులు వేయబోతోంది. నిజానికి వీరు ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందులోనే నారా రోహిత్ తండ్రి కన్నుమూయటంతో పెళ్లి వాయిదా పడింది. ఇక త్వరలోనే మంచి ముహూర్తం చూసి వీరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇక మరొక వైపు నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో కలిసి భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పుడు ఈయనకు కాబోయే భార్య ఓజీ సినిమాలో అవకాశం దక్కించుకోబోతున్నట్టు సమాచారం.